ఆధారాలు మనం చూపించగలిగితేనే న్యాయస్థానం పేరును ఎఫ్ఐఆర్లో మనం చూపించగలిగితేనే న్యాయస్థానం పేరును ఎఫ్ఐఆర్లో షార్ట్షీట్లో తీసివేయడానికి అవకాశం ఉంటుంది. ఇది క్వాష్. ఇక డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏమిటి అంటే, ఏ నేరములోనైనా మన పేరు ఎఫ్ఐఆర్ల మీద చేయబడిందో, ఏ నేరం మీద మనం ఎఫ్ఐఆర్లో మన పేరు నమోదు చేయబడిందో ఆ నేరము ఏ న్యాయస్థానంలో, ఏ మెజిస్ట్రేట్ కోర్టులో, లేకపోతే ఏ సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతుందో అక్కడ మనము ట్రయల్ కంటే ముందు ఒక డిశ్చార్జ్ పిటిషన్ను వేసుకొని ఆ నేరానికి నాకు ఎటువంటి సంబంధం లేదని, నన్ను కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఇరికించారు, ఆ సమయంలో ఆ సందర్భంలో నేను ఎక్కడ ఉన్నానో దానికి గల ఆధారాలు ఇవి అని న్యాయస్థానానికి మనం చూపించగలిగితే, న్యాయస్థానం సాటిస్ఫై అయితే ఆ క్రిమినల్ కేసులో నుండి బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఇది డిశ్చార్జ్ పిటిషన్. ఏ కోర్టులో అయితే విచారణ జరుగుతుందో ఆ కోర్టులో మాత్రమే డిశ్చార్జ్